మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సో ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో విజయనగరం సంబంధించినటువంటి బేబీ కృష్ణ ఒక స్కామ్ ఇష్యూ, అంటే ఎస్ఎంఏ టైప్ 1కి సంబంధించిన వ్యాధి విషయంలో 9 కోట్ల రూపాయలు అవసరం ఉంటే అడిషనల్గా కొంత ఫండ్ను కలెక్ట్ చేసి చాలామంది దగ్గర కోట్ల రూపాయలను వసూలు చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మోసం చేశాడు అనేటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ బేబీ కృష్ణ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎందుకు అతను చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఆ ఫాదర్ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బు ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎందుకు ఆ డబ్బును ముందుగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళకు కోట్ల రూపాయల డబ్బులు అవసరం ఉంటే ఇన్ఫ్లుయెన్సర్కి అతను ఎందుకు ఎదురు తిరిగి డబ్బు ఇచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన లైవ్ కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు, అసలు ఏం జరిగింది? అంటే మీ బాబుకు హెల్త్ బాగలేదన్న తర్వాత అసలు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా, లేదంటే నవీన్ రామ్సంగే మీ దగ్గరకు వచ్చాడా? లేదు సార్. అంటే ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కి ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ ఉండాలి అని స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు అందరు నాకు. ఒక 3 మంత్స్ నా తరపున ఏమేమి ట్రై చేయాలో అన్ని ట్రై చేశాను. ఒక 70 lakhs వరకు వచ్చి క్రౌడ్ ఫండింగ్ అయితే ఆగిపోయింది. సో ఆ తర్వాత ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి అని అందరినీ ట్రై చేస్తూనే ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ లో డిఎమ్స్ చేస్తా ఉన్నాం, ఎవరైనా నెంబర్లు దొరికితే కాల్ చేస్తా ఉన్నాం. సో అలాగా మేము కాల్ చేసినప్పుడు నవీన్ రామ్ సింగ్ అయితే రెస్పాన్స్ అయ్యారు. కానీ ఆ టైంలో నేను వేరే కేసులో వర్క్ చేస్తున్నాను, ప్రస్తుతం అయితే రాలేను అని మాత్రం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పాత కేసు అయిపోయిన తర్వాత మేము కాంటాక్ట్ అయినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. బాబుకి ఈ ప్రాబ్లం ఉందని ఎప్పుడు తెలిసింది మీకు? సో అసలు బాబు వయసు ఎంత? బాబు హెల్త్ కి సంబంధించిన అప్డేట్ గురించి కొంత క్లుప్తంగా. సో బాబు February 4th పుట్టాడు సార్. 1 month అంతా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత చాలా వీక్ గా కాళ్ళు చేతులు కదపకుండా ఉన్నాడు అనమాట పూర్తిగా. సో అప్పుడు మేము డాక్టర్ని అప్రోచ్ అయ్యాము. పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వరకు కూడా వెళ్ళాము. వాళ్ళు డాక్టర్ బాబుని ఎగ్జామిన్ చేసి అడ్మిట్ చేయమని చెప్పారు. ఒక 15 days వరకు అయితే హాస్పిటల్లో ఉన్నాము. ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలో అన్ని చేశారు. దాంతో పాటు ప్యారలల్ గా ఈ జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు April 7th అయితే మాకు ఈవినింగ్ కాల్ చేసి రమ్మని కన్ఫర్మ్ చేశారు ఎస్ఎంఏ టైప్ 1 అని. అప్పటి వరకు మీకు ఎస్ఎంఏ టైప్ 1 అని అంటే తెలియదు. మీరు డాక్టర్స్ చెప్పంగానే అప్పుడు మీరు ఏం చెప్పారు? డాక్టర్స్ ఏం చెప్పారు? ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్ అవసరం అని చెప్పారా? ఏం చెప్పారు డాక్టర్స్ అప్పుడు? అవును సార్. అది ఎస్ఎంఏ టైప్ 1 అనేది ఇలా ఉంటుంది. జోల్గెన్స్మా అని ఇంజెక్షన్, దానికి 16 crores ఉంటుంది. మీరు టైం తీసుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి, మీరు స్ట్రగుల్ చేస్తారా, క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తారా, లేకపోతే మీరు ఏ ఆలోచిస్తారో ఆలోచించండి అని చెప్పి 1 week టైం అన్నట్టు మాట్లాడారు. బట్ నేను 2 days తర్వాతే వెళ్ళి సార్ ఇది ఛాన్స్ ఉందని తెలిస్తే ఏం చేయాలో అన్ని చేద్దాము అని అప్రోచ్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే. అప్పుడు మీకు ఎంత కలెక్ట్ అయిందండి ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా? మీరు ఓన్ గా ఇనిషియేట్ తీసుకొని చేసినటువంటి ఈ క్యాంపెయిన్ కి? సో నేను ఓన్ గా ఇనిషియేట్ చేసినప్పుడు ఒక 1 week లో ఒక 25-30 lakhs అయితే వచ్చింది సార్. అలాగే అంటే మా లోకల్ ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గారి దగ్గరికి వెళ్ళాము. ఆమె తరపున ఒక ప్రెస్ మీట్ అండ్ డొనేషన్ డ్రైవ్ అన్ని స్టార్ట్ చేశారు. అలాగే మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ తరపున డొనేషన్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఒక 3 months లో ఒక 70 lakhs వరకు వెళ్ళింది. ఆ తర్వాత మూవ్ అవ్వలేదు అనమాట అసలు. అప్పటికి బాబు ఏజ్ ఎంత అండి? ఎన్ని మంత్స్ ఉంది అప్పటికి? బాబు ఏజ్ ఆల్మోస్ట్ 4 months ప్లస్ అప్పుడు. ఓకే. ఇది ఏ డేట్ కి మీరు చెప్పేది ఇన్ఫర్మేషన్ అప్డేట్? అప్పుడు ఏ డేట్ వరకు? మేబీ June end ఆ టైంలో. జూన్ ఎండ్ వరకు మీకు 70 lakhs మీరు ఓన్ గా చేసిన క్యాంపెయిన్ కి లోకల్ పొలిటీషియన్స్, అలాగే గవర్నమెంట్ సంబంధించిన మినిస్టర్స్, ఎమ్మెల్యే రెస్పాండ్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్. అవును సార్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ లోకి ఎలా వచ్చారు? సో నెక్స్ట్ స్టెప్ లో మేము ఇన్ఫ్లుయెన్సర్స్ ని అప్రోచ్ అయితే ఉన్నాము. ఆ తర్వాత నవీన్ రామ్ సింగ్ అతను నాకు రెస్పాండ్ అయ్యారనమాట. సరే బేబీ కృష్ణ కోసం క్యాంపెయిన్ చేద్దాము అని చెప్పి అప్రోచ్ అయ్యారు. అలా అప్రోచ్ అయిన దాంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. అప్రోచ్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు తను మీకు? స్టార్టింగ్ మీకు ఏం చెప్పాడు అతను? సో ఫస్ట్ అతను ఏం చెప్పారంటే, నేను సార్ పేర్లు చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పండి తప్పలేదు. ఎందుకంటే బాబుకి సంబంధించిన హెల్త్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, ఇంజెక్షన్ అయితే కూడా వస్తుంది. అవును సార్. ఎస్ ప్లీజ్. ఎందుకంటే మరొక బాబుకి మరొక పిల్లల విషయంలో ఇలా ఈ పేరు చెప్పుకొని అన్యాయం చేయడం దారుణం. అదే మా ప్రయత్నం. అవును సార్. ప్లీజ్. సో ఆర్యాన్స్ అనే అబ్బాయికి సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ లో. అప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది రివీల్ చేయలేదు. ఇంజెక్షన్ అయితే ఆ ఇంజెక్షన్ చేయించారు. సో ఈ నవీన్ రామ్ సింగ్ మాకు చెప్పింది ఏంటంటే, ఆర్యాన్స్ కి గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ చేయలేదు. నేను
నేను అప్పు చేసి ఒక 30 lakhs ఆర్యన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాను. అప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ కి వెళ్ళారు. ఆ 30 lakhs అప్పు అయితే నా దగ్గర ఉంది ఇప్పుడు. ఆ అప్పు నా తల మీద ఉంటుండగా నేను ఎవరికి హెల్ప్ చేయలేను. ఆ 30 lakhs అప్పు తీరిన తర్వాత మీ దగ్గరకు వస్తా అని చెప్పారు. అలాగా ఇండైరెక్ట్ గా మేము ఇస్తామా అని చెప్పి అడిగినట్టు కూడా అడిగారు. సో దానికి మేము షూరిటీగా ఏదైనా ఉండాలి కదా, మేము 30 lakhs ఇస్తున్నాం కదా, షూరిటీగా ఏదైనా ఉండాలి అంటే మా అమ్మగారి జ్యువెలరీ ఉంది, అది ఇస్తానని చెప్పారు. ఇదంతా ఫోన్ కాల్లో అయింది. సో ఆ జ్యువెలరీ ఇస్తానని చెప్పిన తర్వాత మనం మీట్ అవుదాం అన్నారు. సో మీట్ అయినప్పుడు లేదండి మా అమ్మగారు ఇలాగా ఇంకో ఎస్ఎంఏ దాంట్లోకి వెళ్ళొద్దు, నువ్వు ఇంతకు ముందు వీడియోస్ కూడాను ఏదో సూసైడ్ చేసుకుంటాను అవన్నీ చెప్పావు, నువ్వు వెళ్ళొద్దు, ఆ బంగారం అమ్మేసి వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారు అని అయితే చెప్పారు. తర్వాత అలా డిస్కషన్ నడిచిన తర్వాత ఆఖరికి బంగారం అయితే ఇవ్వడం అవ్వదు అన్నట్టు చెప్పారు. సో ప్రామిసరీ నోట్ గానీ డాక్యుమెంట్ గానీ ఏమైనా రాసుకుందామని స్టార్ట్ చేసాము. అంటే మీ దగ్గర అప్పుగా అడిగాడు ఫస్ట్, అంతేనా? 30 లక్షల రూపాయలు వేరే బాబుకు సంబంధించిన క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆర్యన్ అనే బాబుకి నేను సొంతగా 30 లక్షల రూపాయలు అప్పు చేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడా? అలా నమ్మించాడా? తిరిగి ఇవ్వలేదు అని చెప్పలేదు, వాళ్ళకి నేను ఇచ్చేసాను, ఖర్చు పెట్టాడు. ఆ అప్పు నా దగ్గర ఉంది, నేను అది క్లోజ్ చేస్తేనే మీ దగ్గరికి రాగలను, నేను వర్క్ చేసుకోవాలి ఆ 30 lakhs కోసం, అప్పుడే మీ దగ్గరికి రాగలను అని చెప్పారు. సో మన బాబుకి అయితే టైం లేదని కాబట్టి మనం ఏం చేయగలిగితే చెప్పేసాం. అంటే అతను ఇంకా ఏం చెప్పాడంటే వేరే బాబు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, వాళ్ళు నాకు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అన్నట్టు చెప్పాడు. ఓహో, అంటే ఇప్పుడు మీ బాబుకు సంబంధించిన క్యాంపెయిన్ చేయకుండా ఇంకో బాబు కూడా ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, సో మిమ్మల్ని ఆఫ్ చేసి అతని దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు, అంతేనా? అది కూడా చెప్పారు. సో అదంతా అయిన తర్వాత ఆఖరికి డాక్యుమెంట్ రైటర్ స్ట్రైక్ ఏదో ఉందని చెప్పి ఆ డాక్యుమెంట్స్, ఖాళీ డాక్యుమెంట్స్, ఎంటీ డాక్యుమెంట్స్ అతనికి ఇచ్చేసాం. అంటే మా రిలేటివే అతని పేరు మీద కొన్న డాక్యుమెంట్, ఎంటీ డాక్యుమెంట్ అతనికి ఇచ్చేసాం. ఆ తర్వాత ఈ ర్యాపిడో వీడియో అవన్నీ అయ్యాయి మనకి. కంటిన్యూ ప్లీజ్. సో ర్యాపిడో వీడియో అవన్నీ తర్వాత అయ్యాయి. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మన ఫండింగ్ ఆల్మోస్ట్ 1 crore దాటేసింది అనమాట 1-2 days లోనే. సో ఆ డాక్యుమెంట్ గురించి మనం పట్టించుకోలేదు, ఆ 30 lakhs గురించి కూడా పట్టించుకోలేదు. సో మీరు ఆ 30 lakhs ఇచ్చేటప్పుడు మీరు రికార్డ్ చేశారా? మీ ఫాదర్ రికార్డ్ చేసిన వీడియో అదేనా? ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతున్న బయటకు వచ్చినటువంటి ఆ వీడియో అదేనా? సో మీరు సేఫ్ సైడ్ గా రికార్డ్ చేసుకున్నారు ఆ 30 lakhs? 30 lakhs లో ఒక 16 lakhs అయితే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ చేసాము. అతను ఇచ్చిన అకౌంట్ నెంబరే, అతను మరి ఎవరో తెలియదు, సో ఆ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసాము. అది కాకుండా 14 lakhs మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇచ్చాను. మా ఫాదర్ రికార్డ్ చేస్తున్నారో నాకు కూడా తెలియదు. ప్రస్తుతం ప్లే అవుతున్న వీడియో అయితే అది. ఓకే, ఇప్పుడు అతను ఏమంటున్నాడు? మీ దగ్గర 30 lakhs తీసుకున్నాడు, ఓకే, దానికి సంబంధించి ప్రామిసరీ నోట్ కానీ లేదంటే నోట్ రాసి ఇవ్వడం జరగలేదు, గోల్డ్ ఇస్తా అన్నాడు, గోల్డ్ కూడా ఇవ్వలేదు. సో ఒక్కసారిగా 9.5 crore ఉన్నటువంటి అమౌంట్ని, టార్గెట్ని 11.5కి ఎందుకు పెంచారు? అక్కడి నుంచే డౌట్ అనేది అందరికి రైజ్ అయింది అన్నారు. దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారు, అసలు ఎందుకు పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది? ఓకే, సో 9.5 అనేది మనది స్టార్టింగ్ నుంచి గోల్ గా ఉంది. మేము కూడా ఇంపాక్ట్ గురుతో పెద్దగా డిస్కస్ చేయలేదు. వాళ్ళు చెప్పారు కొన్ని పేమెంట్ గేట్వే. సార్ ఇంపాక్ట్ గురు అనేది ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. మనము ఇంత అమౌంట్ మేనేజ్ చేసుకోలేము కాబట్టి వాళ్ళు ఒక క్యూఆర్ ఇస్తారు, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అవుతా ఉంటాయి, వెబ్సైట్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, అలాంటివన్నీ ఉన్నాయి. యూఎస్ లో వాటిలో కూడా క్రౌడ్ ఫండింగ్ అలాంటివి కూడా ఉన్నాయి. సో మేము ఇంపాక్ట్ గురు ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే అది నేను చూస్ చేసుకుంది కాదు. సో మనకి ఎస్ఎంఏ తెలిసిన తర్వాత మన డాక్టర్ యాక్చువల్ గా ఓఆర్డిఐ అనే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు, ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా అనే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అతను సజెస్ట్ చేశారు అనమాట, వీళ్ళు అప్రోచ్ అవ్వండి, వీళ్ళు గైడెన్స్ చేస్తారు నెక్స్ట్ ఏం ప్రాసెస్ అని, ఈ క్రౌడ్ ఫండింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎందులో మేనేజ్ చేయాలని వాళ్ళే చెప్తారు అని చెప్పారు. సో ఓఆర్డిఏ లో మేము రిజిస్టర్ చేసుకొని వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఇలాగా ఇంపాక్ట్ గురు అని ఒకటి ఉంటుంది, మీరు ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి, మేమే మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యి చేసుకున్న తర్వాత ఈ క్యాంపెయిన్ అప్రూవ్ చేస్తారు, అప్పటి నుంచి మీరు దీన్ని ప్రమోట్ చేసుకొని ఫండ్స్ వచ్చినా అందులో మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. రైట్ అండి, ఓకే. సో 9.5 నుంచి 11.5కి పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇది ఎవరు ఇచ్చినటువంటి సజెషన్? సో మనది ఆల్మోస్ట్ 8.59 దగ్గరకు వచ్చినప్పుడు ఇంపాక్ట్ గురు వాళ్ళే నాకు కాల్ చేశారు, సార్ ఇది ఫండింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరలో ఉంది కదా, ఇంతకు ముందు మీరు క్యాంపెయిన్ 100 days ముందు స్టార్ట్ చేశారు, అప్పుడు డాలర్ వాల్యూ 93 సంథింగ్ ఉంది, ఇప్పుడు ఆ డాలర్ వాల్యూ 96 సంథింగ్ అయింది. సో మీరు పేమెంట్ గేట్వే చార్జెస్ ఇవన్నీ కూడా
కన్సిడర్ చేసి మీరు మీ గోల్ ని 10.5 కి పెట్టుకోవాలి అని చెప్పారు. ఓకే. సో అలా పెట్టుకోవాలని చెప్పినప్పుడు నేను నవీన్ గైడ్ చేస్తున్నారు కాబట్టి అతను అడిగాను నేను, సరే ఇలా చెప్తున్నారు మనము ఇంక్రీజ్ చేయమని అంటే, ఇలాగా ఒకేసారి ఇంక్రీజ్ చేస్తే నెగిటివిటీ వస్తుంది జనాల్లో, వీళ్ళు జనాలు డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఇంకా మళ్ళీ పెంచుతున్నారు అంటారు. సో ఇలా కాకుండా ఇంకొక బాబు కూడా హెల్ప్ అవుతుంది, మీకు వచ్చినంత రీచ్ వేరే బాబుకి రాదు కదా, సో వాళ్ళది అంటే ఇంకొక అబ్బాయికి హెల్ప్ చేస్తామని చెప్పి దాన్ని పెంచుదాం అతను సజెస్ట్ చేశారు. నేను ఇంకొక బాబుకి హెల్ప్ అవుతుందని నేను ఎప్పుడు ఓకే అని చెప్పాను. ఆ విషయాన్ని సో ఇంకో బాబుకి హెల్ప్ అవుతుంది ఎక్సెస్ అమౌంట్ వస్తే అందుకోసమే మేము 9.5 నుంచి 11.5 వరకు పెంచామని మీ చేత చెప్పించారన్నమాట అతను ఓకే అన్నారు, నేను ఓకే అన్నాను. సో ఎవరు క్వశ్చన్ అడిగినా నేను అలానే చెప్పాను. మరి ఇందులో ఇంపాక్ట్ గురు వాళ్ళు ఆ అప్లికేషన్ వాళ్ళు ఇంపాక్ట్ గురు వాళ్ళు ఎందుకు చెప్పారని నా డౌట్ రాలేదా మీకు ఎక్కడ? దేని గురించి సార్? ఫండింగ్ ఎందుకు ఎక్సెస్ అమౌంట్ పెంచుతున్నారని డౌట్ రాలేదా మీకు? అంటే ఇంపాక్ట్ గురు వాళ్ళు మన ఈ నవీన్ రామ్ సింగ్ వాళ్ళతో ఏమన్నా టచ్ లోకి వెళ్ళారా? నేనే కాంటాక్ట్ లో ఉన్నాను సార్. నాకు ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి నేను కాన్ఫరెన్స్ కాల్ కలిపాను. ఆ కాన్ఫరెన్స్ కాల్ కలిపినప్పుడు ఇలా క్వశ్చన్ చేసాం అనమాట, ఏమని, ఇప్పుడు ఈ ఫండింగ్ అమౌంట్ పెంచిన తర్వాత మన బాబుకి అవసరం అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కి ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చా, అది మేము అడిగిన క్వశ్చన్. సో వాళ్ళు మేనేజర్ తో మాట్లాడి చెప్తానని చెప్పి ఎస్ మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అది కన్ఫర్మ్ చేసిన తర్వాతే వాళ్ళు మన కన్సెంట్ కూడా తీసుకొని దాన్ని పెంచారు. ఓకే. సో అలాగే గురించి మళ్ళీ అతను మాట్లాడారనేది నాకైతే తెలియదు సార్. ఓకే. అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేశాడు, ఇంపాక్ట్ గురుకు సంబంధం లేకుండానే అమౌంట్ కూడా మీకు ఇస్తానని చెప్పాడు, బట్ మీకు ఇవ్వలేదు అని చెప్పి వాసుదేవరావు గారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆయన నిజమేనా అది? అవును సార్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు అమౌంట్ ఇస్తారు, అది నేను పంపించిందే, మీరు నాకు మళ్ళీ అది తిరిగి ఇచ్చేయాలని అయితే చెప్పారు. అది ఎంత అండి అలా అమౌంట్ ఎంత? ఒకసారి 50,000, ఒకసారి 1 lakh, మళ్ళీ లాస్ట్ లో ఒక 1 lakh, ఇంకా మధ్యలో ఈ బైక్ అమ్మేసిన అమౌంట్, అలా ఉన్నాయి సార్. అంటే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఇలా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ దగ్గర ఈ నవీన్ రామ్ సింగ్ గానీ లేదా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ సో మీ దగ్గర అమౌంట్ ఎంత తీసుకున్నారు? మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు తీసుకోలేదు సార్ నా దగ్గర, ఓన్లీ నవీన్ రామ్ సింగ్ కే ఇచ్చాను నేను. ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 lakhs ఇచ్చాను, ఆ తర్వాత ఇంకొక 15 lakhs ఇచ్చాను. అది కాకుండా ఇప్పుడు చెప్పినట్టు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరకు వస్తారు కదా, అది నేను పంపించిందే, మీరు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయాలన్నట్టు అదొక 5 lakhs ఉండొచ్చు. ఓకే, అరౌండ్ ఒక 50 lakhs వరకు కూడా మీరు ఇచ్చారు. అవును సార్. ఓకే, ఇది కాక ఇంకా కూడా మీకు తెలియకుండా కూడా కలెక్ట్ చేసి ఉండొచ్చు. అది నాకు తెలియదు సార్. అంటే చాలా మంది కాల్ చేశారు, మీరు నవీన్ రామ్ సింగ్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే మనీ నెంబర్ ఇవ్వండి, మేము వాళ్ళ తరపున వచ్చి మీ దగ్గరికి ఇస్తాము. వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, DM లో కాంటాక్ట్ చేసిన వాళ్ళు, ఫోన్ లో డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది బ్యాక్ ఎండ్ ఏమైందైతే నాకు తెలియదు. మాకు అంత గ్యాప్ కూడా లేదు సార్ ఇవన్నీ పట్టించుకోవడానికి. జనాలు చాలా బాగా రెస్పాండ్ అయ్యి మా బాబు కోసం అయితే చాలా డొనేట్ చేశారు. నేను వాళ్ళు ఫ్రాడ్ చేశారు అనుకుంటున్నారు సార్, అలాంటి ఏం లేదు. ఆబ్వియస్లీ కొంతమంది అంటారు కదండి, ఇట్లా బాబు పేరుతో తల్లిదండ్రుల పాత్ర ఏమన్నా ఉందేమో అని కొంత ఎవరో ఒకరిద్దరు కూడా మాట్లాడుతుంటారు. ఆ మాటలు విన్నప్పుడు మీరున్న కష్టాల్లో, ఆ బాధలో ఎవరికైనా ఆ పెయిన్ అనిపిస్తుంది సార్. అలాంటి ఆలోచన కూడా లేదు సార్. నాకు వచ్చిన అమౌంట్ మొత్తం నా దగ్గరే ఉంది. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి డొనేట్ చేసిన అమౌంట్ అయితే నా దగ్గరే ఉంది. అది ఎలా యూజ్ చేయాలన్నది అలాగే యూజ్ చేస్తాం. బాబు కృష్ణ కోసమే యూజ్ చేస్తాం. ఒక పాల కూడా నేనైతే తెలియదు సార్. ఇప్పుడు మొత్తం దాదాపు ఒక 10 కోట్ల వరకు కలెక్ట్ అయింది కదా, అమౌంట్ అంతా ఇప్పుడు ఎక్కడుందండి? సో ఇంపాక్ట్ గురు అమౌంట్ అయితే అందులోనే ఉంది సార్. ఇంపాక్ట్ గురు అమౌంట్ 9.9 crores అందులోనే ఉంది. వాళ్ళు పేమెంట్ గేట్వే చార్జెస్ అవన్నీ డిడక్ట్ చేసుకొని ఒక 9.4 వరకు ఎంతవరకు వస్తుందని చెప్పారు. ఇంకా క్యాష్ కాకుండా మా అకౌంట్ నెంబర్స్ కొన్ని ఇచ్చాము. ఆ అకౌంట్ నెంబర్స్ లో దాదాపు 33 lakhs ప్లస్ అయితే వచ్చింది. అది ఇంకా అది కాకుండా ఈ హార్డ్ క్యాష్ మన ఇంటికి వచ్చి ఇచ్చిన వాళ్ళది. సో అందులో క్లారిటీ అయితే లేదు సార్. క్యాష్ మేము లెక్క పెట్టినంత వరకు అయితే 50+ వరకు వచ్చింది. ఇంకా అమౌంట్ అయితే ఉంది, అది లెక్క పెట్టడానికి కూడా అంటే ఇంకా అది వేరే వాళ్ళకి అంటే సేఫ్ గా ఉంచేసి నేనైతే వచ్చేసాను. 50+ అంటే 50,000 lakhs అండి? 50 lakhs ప్లస్, 50 lakhs ప్లస్ ఇంకా 2-3 days ని కౌంట్ చేయలేదు. సో చాలా మంది ఇలా అకౌంట్ లో యాప్స్ ద్వారా, UPI ద్వారా ఇవ్వడం, అలాగే లిక్విడ్ క్యాష్ కూడా ఇస్తున్నారు. అవును సార్. ఓకే సార్, మేమైతే ఎంకరేజ్ చేయాలి సార్. నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే నేను చెప్తానే ఉన్నాను, ఇంపాక్ట్ గురుకు వేయండి, ఇంపాక్ట్ గురుకు వేయండి అని. అంటే
అలా కాదు మీకు యూజ్ అవుతాయి కదా, మేము పర్సనల్ గా ఇస్తాం, ఇంటికి వచ్చి ఇస్తాం, బాబుని చూడాలి అలానే మాట్లాడేవారు అందరూ. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తానే ఉన్నాను, అంటే మనది ఫండింగ్ దగ్గరికి వచ్చేసింది, మీరు ఇంటికి రావద్దు, ఇంపాక్ట్ గ్రూప్ లో వేసేయండి అని కూడా చెప్పాను నేను. ఎవరినైనా అడగను సార్, అంటే నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలే, ఎవరు వచ్చి పర్సనల్ గా ఇవ్వండి అని నేను అడగలేదు, వాళ్ళే వస్తానని చెప్తున్నారు, వాళ్ళే బాబుకి ఇస్తా అని చెప్పారు. సో ఇప్పుడు ఇంజెక్షన్ అయితే వస్తుందా? ప్రెసెంట్ అయితే అమౌంట్ అయితే రీచ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు బాబు హెల్త్ అప్డేట్ ఏంటి చెప్పండి, ఆ ఇంజెక్షన్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది? సో నేను జస్ట్ ఇప్పుడే ఇంపాక్ట్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. వాళ్ళు కూడా మనకి సేఫ్ సైడ్ ఉండడానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మీ ముందు వచ్చిన క్యాష్ ని మీరు కన్వర్ట్ చేసి నోవార్టిస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. జనాలు అయితే క్వశ్చన్ చేస్తారు కదా, మీరు వచ్చిన క్యాష్ ని ఫస్ట్ యూజ్ చేయండి, మిగతా అమౌంట్ ఇంపాక్ట్ గ్రూప్ లో వాడదాం. ఇంకా ఇంపాక్ట్ గ్రూప్ లో అమౌంట్ ఉండిపోతే బేబీ కృష్ణ ఫ్యూచర్ లో ఏదైనా మెడికల్ కి యూజ్ అయితే అది బిల్ పెట్టుకుంటే మీకు వస్తుంది. సో టోటల్ అమౌంట్ అనేది ఓన్లీ బేబీ కృష్ణ ట్రీట్మెంట్ కోసమే యూజ్ అయ్యేటట్టు ఒక సెటప్ అదే. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందండి, ఏంటంటే 9.5 crore ఉన్నటువంటి టార్గెట్ ని 11.5 కి పెంచమని ఇంపాక్ట్ గ్రూప్ వాళ్ళే చెప్పారని మీరు అంటున్నారు. సో ప్రీవియస్ గా గతంలో ఎలా పెంచమని చెప్పలేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే, ఇంజెక్షన్ కాస్ట్ మీకు 9.8 రావాలి అంటే టోటల్ బిల్ 10.5 దగ్గర ఉండాలి, అంటే 10.3 ఎగ్జాక్ట్ గా ఉంటే మీకు 9.8 వస్తుంది. సో ఇంకా ఫ్యూచర్ కాస్ట్ కూడా కలుపుకొని కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి అని సలహా ఇచ్చారు. అది సలహా ఇచ్చినప్పుడు నవీన్ రామ్ సింగ్ గారు గైడెన్స్ నేను అడిగినప్పుడు అతను ఇంకో బేబీకి కూడా హెల్ప్ చేద్దాము అని అయితే ఇంక్రీజ్ చేద్దాం అన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ నవీన్ రామ్ సింగ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళకి పెయిడ్ కొలాబరేషన్ చేయాలి అని మీ దగ్గర మళ్ళీ ఏమన్నా చెప్పినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అమౌంట్ తీసుకోవడం మళ్ళీ ఆ పేరుతో 15 lakhs చెప్పాను కదా, 30+15 అని. సో ఆ 15 lakhs లో ఒక 3 lakhs ఈ క్రేజీ మనీ ఇంకా సాయి స్పార్క్ అని ఇద్దరు అతనితోనే స్టార్ట్ చేశారు కదా వీడియోస్ అనేవి, వాళ్ళతోనే స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మన బాబు కోసం వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని వాళ్ళు కష్టపడుతున్నారు. సో వాళ్ళకి మనము ఫుడ్, బెడ్, రకరకాల ఖర్చులు ఉంటాయి కదా, మనం చూసుకోవాలి అని చెప్పి ఒక 3 lakhs అయితే అడిగారు. అది కాకుండా మిగతా 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ కోసం యూజ్ చేద్దాము. ఆ పెయిడ్ ప్రమోషన్స్ వన్ టైం పేమెంట్ చేసేయాలి, ఒకవేళ మీ గోల్ మధ్యలో రీచ్ అయిపోయినా అవి తిరిగి ఇవ్వరు వాళ్ళు అని చెప్పి ఒక 12 lakhs తీసుకున్నారు. సో టోటల్ 3+1 15 lakhs అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేత వీడియోస్ చేయిస్తానని చెప్పాడండి ఈ పెయిడ్ కొలాబరేషన్ కోసం? అలా పర్టికులర్ గా పేర్లు కూడా చెప్పలేదు సార్, ఎంతమంది అని చెప్పలేదు. సో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, ఈ ర్యాపిడో అబ్బాయిని ప్రతి ఊర్లోకి తిప్పి అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ని కలిసి ఈ పెయిడ్ చేస్తున్నాం కదా, మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తాము, మనకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఒకళ్ళేమో చైన్ అమ్మడం, ఒకళ్ళు దుద్దులు అమ్మడం, అలాంటిది ఏదో స్క్రిప్ట్ నేనైతే చెప్తాను, వాళ్ళు మన కోసం చేస్తారు, అప్పుడు ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తారు, దాన్ని బట్టి ఫండింగ్ కంప్లీట్ అవుతుంది, దానికోసమే ఈ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పారు. ఆ పేర్లు అయితే చెప్పలేదు, మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని కలుస్తామని అయితే చెప్పారంటే. సో ఆ స్క్రిప్టెడ్ వీడియో వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చెప్పినట్టల్లా చేశారు, ఎందుకంటే బాబు బతకాలి, బాబుకు అమౌంట్ అవసరం, అది రీచ్ అవ్వాలని. అంతే సార్. ఇప్పుడు అతను ఇంతకు ముందే 2 పిల్లల్ని కాపాడాడు, ఆ వీడియోస్ అన్ని నేనైతే చూసాను. సో నేనైతే ఏమీ క్వశ్చన్ చేయలేదు సార్. నేను అతను ఏం చేస్తారంటే ప్రతి దానికి ఓకే అని చెప్పాను, ఏదైనా బాబు కోసమే చేశాను సార్. అందరూ చాలా మంది అంటున్నారు, ఫస్ట్ అంతా ఇలా చెప్పిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతున్నాడు, అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో నేను కూడా ఒప్పుకుంటున్నాను, వాళ్ళు చెప్పిన ప్రతి దానికి నేను ఓకే అన్నాను. ఎందుకోసం? బాబు కోసం. బాబు బ్రతకాలి, ఎలాగైనా ఒక ఫండింగ్ రావాలి. నేను ఒక 3 months కష్టపడ్డాను సార్, ఎక్కడ లేని ప్రయత్నాలన్నీ చేశాను, ఎక్కడా మూవ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రై చేస్తాం, ఎక్కడా మూవ్ అవ్వలేదు. సో నేను మొత్తం ఓపెన్ గా మీకు చెప్తున్నాను, మీరు ఏం చేస్తే చేయండి అని చెప్పి మొత్తం అతనికి ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసాను సార్. అంటే ఒక జెన్యూన్ కాజ్ కోసము చేయాల్సినటువంటి పనిని, రిక్వెస్ట్ ని, సో ఇలా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ అబద్ధాలు చెప్పమని, స్క్రిప్టెడ్ ప్రకారం నటించమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా అని చాలా మంది కూడా కొంతమంది అడుగుతుంటారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు ఒకసారి ఈ వీడియో ద్వారా మీరు చెప్తారా? సార్ నేను అలాంటి దానికి చెప్పేది ఒక సార్, నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ అంటే ఎవరైతే అలా క్వశ్చన్ చేస్తున్నారో మీ బాబుకి అలా అయితే మీరు ఏం చేస్తారు? మీరు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారా, వాడుకోరా? ఒకరికి మీ బాబు బతుకుతాడు, నేను చెప్పినట్టు చేయండి అంటే మీరు చేస్తారా, చేయరా? అదే నేను అడిగే క్వశ్చన్, అంతే. రైట్. సో ఇప్పుడు నవీన్ ఏమంటున్నాడండి ఫైనల్ గా? మీతో టచ్ లో ఉన్నాడు ఇప్పుడు?
నేనైతే ఏం మాట్లాడలేదు సార్ ఈ మధ్యని. లాస్ట్‌లో మాట్లాడింది మీరు వాయిస్ రికార్డింగ్ విన్నారు. దాని తర్వాత అయితే నేను మాట్లాడాను గానీ అంత ఇంపార్టెంట్‌గా అయితే ఏం మాట్లాడలేదు. సో మీ దగ్గర అమౌంట్ తీసుకునేది కేవలం నవీన్ రామ్ సింగ్ మాత్రమే, ఇంకే ఇన్ఫ్లుయెన్సర్ మీ దగ్గర డైరెక్ట్గా క్యాష్ కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్గా కానీ అమౌంట్ కలెక్ట్ చేయలేదు? తీసుకోలేదు. రైట్. సో చివరిగా ఏం చెప్తారు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో? ఇప్పుడు బాబుకు సంబంధించిన హెల్త్ అప్డేట్ కూడా ఓకే, నార్మల్గానే జరుగుతుంది, ఇంజెక్షన్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది. సో మొత్తం ఈ సినారీ అంతా కూడా బయటకు వచ్చింది, ఇప్పుడు మీ పేర్లు బయటకు వచ్చాయి. సో అది ఏం చెప్తారు? అలాగే మీరు ఏం చేస్తారు, మీరు ఏం జాబ్ చేస్తుంటారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి? సార్ నేను ఒక సాధారణ క్లాత్ సేల్స్ మ్యాన్ కొడుకుని సార్. అతను మా నాన్నగారు ఒక 25 సంవత్సరాలుగా ఒకే షాప్ లో, బట్టలు అమ్ముకునే షాప్ లో అంటే సేల్స్ మ్యాన్ లాగా పనిచేస్తున్నారు. నేను ఒక 15 ఇయర్స్ నుంచి అయితే వర్క్ చేస్తున్నాను. నేను స్కాలర్షిప్ మీద లేకపోతే ఇంకా నా మెరిట్ మీద చదువుకొని ఒక జాబ్ అయితే సంపాదించుకున్నాను. అది కూడా రెసిషన్ టైంలో, 2010 రెసిషన్ టైంలో చాలా కష్టపడి అయితే జాబ్ నేను సంపాదించుకున్నాను. నేను చదువుకి అప్పుడు నేను ఏ జాబ్ అండి? 20,000 నా శాలరీ వచ్చేది. నేను ఐటీలోనే వర్క్ చేస్తున్నాను సార్, సాఫ్ట్వేర్ లోనే వర్క్ చేస్తున్నాను. మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్యూచర్ లో మా పిల్లలు కూడా కష్టపడకూడదు. సో స్టార్టింగ్ నుంచి నేను సేవింగ్సే చేశాను. ఫలానాది కొన్నాను, నేను లగ్జరీగా జీవించాలి అలాంటి ఐడియాస్ కూడా లేవు. ఓకే. సో నేను ప్రస్తుతం అయితే ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు శాలరీ నిజంగా అందరూ చెప్పుకుంటున్నట్టే మంత్లీ 22 lakhs ప్లస్ అయితే వస్తుంది. బట్ నేను ఈ కంపెనీ జాయిన్ అయ్యి జనవరిలోనే జాయిన్ అయ్యాను. సో లాస్ట్ 3-4 months నుంచి ఆ శాలరీ. అంతకుముందు నార్మల్ గానే 1.3 అలా వచ్చేది. ఇంకా ముందుకు పోతూ ఉంటే ఇంకా తక్కువే ఉంటుంది శాలరీ. సో ఈ మధ్యనే నాకు 2 lakhs శాలరీ అయితే వచ్చింది. సో ఎంత 2 lakhs శాలరీ ఉన్నా 9.5 crores అఫోర్డ్ చేసే కేపబిలిటీ అయితే నా దగ్గర లేదు సార్. ఇంకా నేను మా ఫ్యామిలీ 7 members, అందులో నేను ఒక్కడే అన్నాను. మా ఫాదర్ 65 years ప్లస్, మా మదర్ 60 ప్లస్, మా అత్తగారు ఉంటారు, ఆవిడకి 70 ప్లస్, ఆవిడ పూర్తిగా బెడ్ రెడ్, ఆవిడకి యాక్సిడెంట్ అయింది. సో మొత్తం కంప్లీట్ గా బెడ్ మీద ఉంటారు. మా వైఫ్ హోమ్ మేకర్, ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఏం పని చేయదు. ఇంకా పెద్ద అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడి స్కూల్ గురించి. ఇంకా చిన్న అబ్బాయికి ఇప్పుడు SMA. సో జనాలకి ఒకటే అడుగుతున్నాను. సో నేను కూడా సాధారణ మిడిల్ క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. అందరిలాగే నాకు ఆశలు ఉన్నాయి, నేను బాగా బతకాలి, నా పిల్లలు కష్టపడకుండా ఉండాలి అని చెప్పి. సో ఆ విధంగానే నేను డబ్బులు సంపాదించాను తప్ప ఇలాగా అంటే వేరే వాళ్ళకి చేసేంత అది కూడా కాదు నాది. సో ఎలా చెప్పాలి, చెప్పండి సార్. బిడ్డ ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలన్న ఆలోచన అసలు ఏ మాత్రం లేదు. ఆ విషయం మీద క్లారిటీ ఇస్తారు? ఖచ్చితంగా లేదు సార్, ఖచ్చితంగా లేదు. వాడి ప్రాణాలతో బతికి వాడు కూడా సుఖంగా అందరిలాగే జీవించాలనేదే నా కోరిక. నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా ఎప్పుడు చెప్తానే ఉన్నాను. సో అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చే వాళ్ళు తెలియదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్లియర్ గా నేను చెప్తానే ఉన్నాను. ఇది పరిస్థితి. రైట్ అండి. మీకు ఫస్ట్ బేబీ ప్రజెంట్ ఇప్పుడు కృష్ణ అనే బాబు ఫస్ట్ బేబీ కాదు సార్, సెకండ్ బేబీ. ఫస్ట్ అబ్బాయికి ఆల్రెడీ 8 years, వాడు బాగానే ఉన్నాడు సార్. ఓకే. సో అలాగే నవీన్ కూడా ఒక మాట కూడా అన్నారు, మీ దగ్గరికి పోలీసులు వస్తారు, గవర్నమెంట్ కూడా మీ మీద ప్రెషర్ పెడుతుంది, నవీన్ మీద కావాలని ఇట్లా బెదిరించాడని చెప్తే అడిగితే మీరు ఆ మాట చెప్పొద్దు, ఎందుకంటే ఇది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, వాళ్ళు చేయలేంది నేను చేశాను, నేను చేసి పెట్టాను కాబట్టి అలా చెప్పండి అని అన్నాడు ఆయన. వాసుదేవరావు గారు ఆ మాట చెప్పారు. రికార్డింగ్ లో ఉంది సార్. అతను అలానే మాట్లాడి ఇదంతా చేస్తుంది గవర్నమెంట్, మీరు వాళ్ళు బెదిరిస్తే మీరు మొత్తం చెప్పేస్తారా అని అడిగారు. అది తర్వాత విషయం సార్. నేను ఎందుకు ఇలాగా అంటే నవీన్ కి ఎందుకు రివీల్ చేశాను ఇదంతా, నవీన్ గురించి ఇదంతా ఎందుకు రివీల్ చేశాను అనే క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. అవును. సో ఫస్ట్ ఆడియన్స్ అనే వాళ్ళకి హెల్ప్ చేశాను. అది అమౌంట్ అప్పు ఉంది అని అయితే చెప్పాడు అతను. అది నిజం కాదని మాకు తెలిసింది. సో అదొక రీజన్. సో వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను, ఆ అమౌంట్ మీరు ఇవ్వండి అంటే అదొక రీజన్. బట్ అది అబద్ధం అని తెలిసిన తర్వాత నేనైతే చీట్ అయ్యాను కదా సార్. నన్నైతే చీట్ చేశాడు అతను, అదొక రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి, ఈ ఎవరైతే నేను పంపించానో వాళ్ళకి డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పారు కదా, వాళ్ళు ఇద్దరు మా ఇంటికి వచ్చారు, సైడ్ తీసుకొచ్చి అడిగారు అనమాట క్లారిటీగా, మీరు క్యాష్ గురించి ఎందుకు చెప్పట్లేదు అని, మీకు రోజు ఇంత క్యాష్ వస్తుందని మీరు ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు. సో దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనము నవీన్ కి ఆల్రెడీ 45 lakhs ఇచ్చున్నాము. సో అతను మాకు ఏం చెప్పారు, సో ఈ 45 lakhs కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు, మీరు ఏం చేస్తారంటే వచ్చిన అమౌంట్ ని సైడ్ కి పెట్టుకోండి, క్యాష్ ని,
ఆ క్యాష్ మీరు ఇంపాక్ట్ గురువుకి వేసినట్టు అందరికి చెప్పండి అని చెప్పారు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అదే నేను చెప్పాను. సార్ మీరు క్యాష్ ఇస్తున్నారు కదా, ఇది ఇంపాక్ట్ గురువులోకి వేసేస్తున్నాం అని అయితే చెప్పాను. సో నా దగ్గర అదొకటే రీజన్ ఉంది నేను క్యాష్ గురించి అప్డేట్ ఇవ్వకపోవడానికి. అది కూడా నవీనే సజెస్ట్ చేశారు. ఓకే. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను అదే రీజన్ చెప్పాను, ఇంపాక్ట్ గురించి వేసేస్తున్నాం సార్, అందుకే క్యాష్ గురించి అప్డేట్ ఇవ్వలేదు అని అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేశారు, ఇంపాక్ట్ గురువులో వేస్తే దాని ప్రూఫ్స్ ఇవ్వండి, డిపాజిట్ స్లిప్ ఉంటుంది లేకపోతే ఇంకేమైనా ఉంటుంది అని ప్రూఫ్స్ ఇవ్వండి అని నన్ను గుచ్చి అడిగారు. సో అప్పుడు నేను ఓపెన్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. సార్ ఇది సార్ పరిస్థితి, నవీన్కి ఇలాగైతే ఇచ్చాం డబ్బులు, దానివల్ల ఇలాగా క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాను అని చెప్పాను. దాంతో పాటుగా వాళ్ళకి చెప్పాను, మీరు 50,000 ఇచ్చారు, మీరు 20,000 ఇచ్చారు, అది అతను తిరిగి తీసుకున్నాడు అని అయితే చెప్పాను. అదేంటి అతను తిరిగి తీసుకోవడం ఏంటి, మేము స్వచ్ఛందంగా ఇచ్చాం కదా డబ్బులు, అది మీకోసమే కదా, అతను తిరిగి తీసుకోవడం ఏంటి అని వాళ్ళు అడిగారు నన్ను. సో అప్పుడు కూడా నాకు కన్ఫర్మ్ అయింది అతను ఫ్రాడ్ అయ్యి. ఓకే. సో ఈ రీజన్స్ వల్లనే నేను నవీన్ కి రివీల్ చేయడం జరిగింది, నవీన్ గురించి రివీల్ చేయడం జరిగింది. ఓకే. మీకై మీరు ఇది విషయాన్ని రివీల్ చేశారా, లేదంటే ఎవరన్నా క్వశ్చన్ చేస్తే అప్పుడు క్లారిటీ ఇచ్చారా? లేదు సార్, అదేం లేదు. అంటే ఇప్పుడు వాసుదేవరావు గారు ఉన్నారు, నాకు ముందు నుంచి కాంటాక్ట్ లో ఉన్నారనమాట. అతను కూడా అతనికి ఏమో డౌట్ వచ్చి నాకు కాల్ చేసి అడిగారు, నవీన్ ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని చెప్పి అడిగారు. బట్ అప్పుడు నేను లేదు అని చెప్పాను. సో ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరు నాకు హెల్ప్ చేయగలరని ఆలోచించినప్పుడు వాసుదేవరావు గారు అయితే గుర్తొచ్చారు. సో నేనే అతనికి కాల్ చేసి ఇలా జరిగింది సార్, ఇప్పుడు నాకు మీరు హెల్ప్ చేయాలి అని చెప్పి అయితే అడిగాను. సో క్యాష్ రూపంలో దాదాపు మీకు ఒక 50 lakhs అని వన్ కలెక్ట్ అయి ఉంటుందా వితౌట్ ఇంపాక్ట్ గురు? లెక్క పెట్టింది అయితే 50 lakhs ప్లస్ సార్, ఇంకా లెక్క పెట్టింది అయితే ఉంది క్యాష్ లో. ఇంకా ఉంది లెక్క పెట్టలేదు. ఇంకా ఒక 50 ఉంటుంది. అది 50 తెలియదు సార్, అంటే నేనైతే అంచనాగా చెప్పలేను. నాకైతే ఒక 60-70 వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో క్యాష్ రూపంలో దాదాపు 1.2 crore వరకు మీకు వచ్చింది ఇప్పటి వరకు. సారీ సార్, 1.2. అంటే ఫస్ట్ ఒక 50 అన్నారు కదా, టోటల్ గా 70 వచ్చి ఉంటుంది. టోటల్ గా 70 వచ్చి ఉంటుంది. రైట్. అకౌంట్స్ లో అయితే ఒక 30 lakhs అయితే వచ్చింది సార్, మా బ్యాంక్ అకౌంట్స్. ఓకే. సో చివరిగా 1 crore అయి ఉంటుంది. చివరగా ఈ ఇష్యూ గురించి మాట్లాడే వాళ్ళకి, వీడియోస్ చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇందులో కేవలం లాస్ట్ లో ఒక చిన్న సబ్మిషన్, ఇందులో కేవలం ఈ నవీన్ రామ్ సింగ్ ఒక్కడే చీట్ చేశాడు అనుకుంటున్నారా, అతనితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మీకు జరిగిన ఈ చీటింగ్ గురించి, అలాగే చివరిగా ఒక కంక్లూజన్. సో మా దగ్గరికి అప్రోచ్ చేసింది అయితే అదే, మేము అప్రోచ్ అయ్యి నవీన్ అయితే మాత్రమే తీసుకొచ్చాము. ఆ నవీన్ బ్యాక్ ఎండ్ లో ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారైతే నాకైతే తెలియదు. మనీని కూడా అతనే తీసుకొచ్చాడు, క్రేజీ మనీని కూడా అతనే తీసుకొచ్చాడు. అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అతను చెప్పిన పేర్లు అవన్నీ అతనే చేయించాడు. నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ తో లేదు, నేను ఒక సాధారణ మనిషి సార్, నాకు ఎవరు కాంటాక్ట్ లో అయితే లేరు ఇన్ఫ్లుయెన్సర్స్. మొత్తం ఇప్పుడు జరిగిన ఈ వీడియోస్ కానీ లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు, అది నేను పర్టికులర్ గా చెక్ చేయాల్సిన పని కూడా లేదు సార్ నాకు. అంటే ఎవరెవరు వస్తున్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారు, సో నేను ఎవరిని క్వశ్చన్ చేయలేదు. సో ఏదైతే జరిగిందో మొత్తం నవీన్ రామ్ సింగ్ అయితే చూసుకున్నారు. సో ఈ అమౌంట్ రావడానికి కారణం కూడా అతనే, నేను దానికి ఏమీ అనను. బట్ నాకు తెలిసిన ఫ్రాడ్ జరిగింది అని తెలిసిన తర్వాత నేను రివీల్ అవ్వాల్సి వచ్చింది. సో నవీన్ రామ్ సింగ్ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? మాకైతే హెల్ప్ చేశారు. ఈ క్రౌడ్ ఫండింగ్ కంప్లీట్ అయిందంటే అతను కూడా ఒక మెయిన్ రీజన్. అతను ఎలా చేశాడు అనేది ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలిసింది కాబట్టి నేను బయటకు వచ్చాను. సో అదైతే జరిగింది సార్. నవీన్ రామ్ సింగ్ అనే అతను నాకు అబద్ధం చెప్పాడు, దాంతో పాటు వేరే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెడ్డ పేరు వచ్చినట్టు చేశాడు. చాలా మంది జెన్యున్ గా వచ్చారు, కొంతమంది పల్సర్ బైక్ రమణ లాంటి వాళ్ళు సాంగ్స్ కూడా పాడారు, వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బదనాం అవుతున్నారా ఇతని వల్ల? ఖచ్చితంగా సార్, అతను ఒక్కలే కాదు, ఇంకా చాలా మంది ఎవరెవరు. ఇప్పుడు మన ట్రక్ లాగ్స్ అన్న అతని గురించి కూడా నాకు పెయిడ్ అని చెప్పారు. బట్ అతను ఒక వీడియో చేశారు, అందులో స్క్రీన్ షాట్ కూడా చూపించారు, అతనే నవీన్ రామ్ సింగ్ అప్రోచ్ అయినట్టు. సో అలాంటి వాళ్ళు మరి వాళ్ళు బాధపడుతున్నారు అంతే, ఈ నవీన్ రామ్ సింగ్ ఇలా చేయడం వల్ల బాధపడుతున్నారు. సుమారుగా ఎన్ని వీడియోస్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం వీడియోస్ చేశారు సుమారుగా మీకు తెలిసి?
ఈ క్రౌడ్ ఫండింగ్ కోసం? అదేమి ట్రాక్ చేయలేదు సార్ నేను. ఇది లాస్ట్ ఒక 20 days లోనే మొత్తం అంతా జరిగిపోయింది సార్. ఎవ్రీథింగ్ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. నాకైతే పర్టికులర్ గా ఐడియా కూడా లేదు. ఒక 100 వీడియోస్ చేసి ఉంటారా? ఒక 100 వీడియోస్ ఉండదు సార్, ఇంకా ఎక్కువే ఉంటాయి సార్. చాలా మంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు, మీ బాబు గురించి వీడియో చేస్తాము, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, మెడికల్ రికార్డ్స్ ఇవ్వండి, ఫొటోస్ ఇవ్వండి, వీడియోస్ ఇవ్వండి, మేము వీడియో చేస్తామని చెప్పి చాలా మంది చేశారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్, ఒక 50,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, 1 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు. నేను పర్టికులర్ గా పేజెస్ కూడా చూడలేదు సార్ వాళ్ళది. వాళ్ళు ఇన్స్టాలో డిఎం చేస్తారు, లేకపోతే వాట్సాప్ లో నాకు మెసేజ్ పంపిస్తారు. నేను డైరెక్ట్ వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేవాడిని, వాళ్ళు చేసేవాళ్ళు. సో అది ఎవ్రీథింగ్ అంటే నా చేతులు దాటిపోయింది. అది ఒక ఫ్లోలో వెళ్ళిపోయి మొత్తం నా చేతులు దాటిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. రైట్ అండి, కంక్లూడ్ చేద్దాం. చివరిగా ఒక తండ్రిగా ఇప్పుడు జరిగినటువంటి ఈ మోసం, అలాగే బాబు అయితే ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నాడు, ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నాను? నేను చివరిగా చెప్పేదంటే, బాబు ఇంజెక్షన్ కోసమే నేనేం చేసిన, అది నవీన్ రామ్ సింగ్ తో కలిసి చేసినా, లేకపోతే నవీన్ రామ్ సింగ్ చెప్పింది చేసినా, ఏదైనా బాబు కోసమే చేశాను నేను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఫండ్ కూడా క్లియర్ గా నేనైతే ఎవరికి చెప్పాలో మొత్తం క్లియర్ గా చెప్తాను. మొత్తం ఓపెన్ చేయమంటే మొత్తం ఇంకేం లేదు సార్. నేను దాయాల్సిందంటూ ఏం లేదు. నేను ఈ ఫండ్స్ పర్సనల్ గా వాడుకుంటాను, లేకపోతే ఇంకెవరికో బేబీకి ఇచ్చేస్తాను, అలాంటిది కూడా లేదు సార్. ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. ఫండ్స్ ఏమేమి వచ్చాయో మొత్తం క్లియర్ గా చెప్తాము. ఇక్కడ బేబీ గురించి అయితే ఫ్రాడ్ అయితే జరగలేదు. నవీన్ రామ్ సింగ్ చేసిన ప్రాసెస్ లో ఫ్రాడ్ అయితే జరిగింది, కానీ బేబీ గురించి ఇది ఒక జెన్యూన్ క్యాంపెయిన్. బాబు బ్రతికించడం కోసమే జనాలు డొనేట్ చేశారు. ఎవరెవరు ఎంతెంత కష్టపడ్డారో మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు సార్. మేము పనులు మానుకొని మీకోసం కలెక్ట్ చేసాము. చిన్న చిన్న పిల్లలు మా ఇంటికి వచ్చి చిన్న చిన్న డబ్బాలు తీసుకొని వచ్చేవాళ్ళు. అలాగే మా లోకల్ ఏరియాలో కూడా ర్యాలీ చాలా మంది చేశారు. సో ఇంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి జరిగిన ఈ ఫండింగ్ క్యాంపెయిన్ ని నేనైతే మిస్యూజ్ చేయలేను సార్. ఇంత గిల్టీ ఫీలింగ్ నేనైతే భరించలేను సార్. నిజంగా ఏ తండ్రికి కష్టం రాకూడదు అంటారా? ఎవరికి రాకూడదు సార్ ఈ కష్టం. వేరే వాళ్ళకి హెల్ప్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి ఎవరు డొనేట్ చేస్తారో అనే క్వశ్చన్ అయితే ఉంది. దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు సార్. నేను రివీల్ చేసింది ఎందుకు, నవీన్ రామ్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకెవరు ఉండకూడదు. ఈ ఫ్రాడ్ బయటకు వస్తేనే అందరికీ తెలుస్తుంది ఇలాంటివి కూడా జరుగుతున్నాయని. సో నేనైతే ఆపలేదు ఈ క్రౌడ్ ఫండింగ్ లాంటి క్యాంపెయిన్స్ ని, నేనైతే ఆపలేదు. ఇలాంటి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి వస్తుందని మీరు ఊహించారా? ప్రశాంతంగా ఒక 2 లక్షల రూపాయల జీతం తీసుకునేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈరోజు అందరి ముందే ఒక దోషిలాగా నిలబడి ఇలా ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకేం చేస్తాను సార్, నా కర్మ అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు బాబు కోసమే కష్టపడ్డాం, బాబు కోసమే ఏదైనా చేసింది. ఇది మరి నేను ఎలాగా సాల్వ్ చేయగలను అయితే నా చేతుల్లో లేదని అనిపిస్తుంది. నేను మెయిన్ గా అనుకుంటుందంటే ఇదే సార్, ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్ అనేది చాలా అన్ఆర్గనైజ్డ్ గా జరిగింది. మాదే కాదు, ఇంతకు ముందు జరిగింది కూడా అన్ఆర్గనైజ్డ్ గానే అయి ఉండొచ్చు. సో ఏదైనా గవర్నమెంట్ ఏదైనా తీసుకోవాలి, లేకపోతే ప్రజలు ఆలోచించాలి. ఏదైనా నాకైతే ఏం డెసిషన్ తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ క్రౌడ్ ఫండింగ్ అనేది ఇలా జరగకూడదు అయితే అర్థమైంది సార్. రైట్ అండి, ఓకే అండి. సో వెంకటేష్ గారు, మీ ఆవేదన అర్థమైంది. సో బేబీ కృష్ణకు సంబంధించినటువంటి తండ్రి అసలు ఏ విధంగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఎందుకు ఈ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా స్క్రిప్టెడ్ ప్రకారం యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఖచ్చితంగా బాబును బతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే సో నవీన్ రామ్ సింగ్ చెప్పినటువంటి ప్రతి పనిని చేసిన ఎక్కడ కూడా ఇందులో మోసం చేయాల్సినటువంటి ఆ దుస్థితి తమకు లేదు. ఖచ్చితంగా ప్రతి విషయంలో వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా అందరికీ ఆ లెక్కను చూపించడానికి ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్తున్నారు.